అవినీతి పరులైన కార్పొరేటర్లు మాత్రమే వైసీపీని వీడారని, కార్యకర్తలు పార్టీ వెంట నడుస్తున్నారని గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా తెలిపారు. పిలిస్తే పలికే ముస్తఫా కుటుంబానికి గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రజలు ఎప్పుడూ అండగా ఉంటారని చెప్పారు. అభివృద్ధికి చిరునామాగా గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని నిలిపామని వివరించారు. స్థానిక 15వ డివిజన్ కార్పొరేటర్ అజయ్ ఆధ్వర్యంలో సాయికృష్ణ నగర్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో నూరి ఫాతిమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు ఆమెకు బ్రహ్మరథం పట్టారు. ప్రతి గడప ఫాతిమాకు అపూర్వ స్వాగతం పలికింది. ఈ సందర్భంగా ఆమె చిరు వ్యాపారులతో ముచ్చటించారు. వారి వ్యాపార తీరు, తెన్నుల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఫాతిమా అట్లు వేసి అలరించారు. ఈ మేరకు నూరి ఫాతిమా మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం నవరత్నాలతో పేదరికంపై విజయం సాధించిందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి చైతన్య, డివిజన్ వైసీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈరోజు గుంటూరు తూర్పులో ఎన్నికల ప్రచారం సాయికృష్ణ కాలనీ 15వ వార్డులో మన ఎమ్మెల్యే ముస్తఫా గారి ఆధ్వర్యంలో, అలాగే అజయ్ కార్పొరేటర్, అలాగే పానుగుంటి చైతన్య, ప్రతి ఒక్కళ్ళు నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య ప్రతి గడపకి టచ్ చేస్తే వాళ్ళే అభిమానంగా వస్తున్నారు. మేము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావడానికి మేము కృషి చేస్తాము. కృషి చేయడం అంటే మా అమూల్యమైన ఓటు వేస్తాము. ఎందుకంటే మంచి చేస్తున్న వ్యక్తికి మేము తోడుంటే ఇంకా మంచి చేస్తారని చెప్పి ఒక భరోసా జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారని చెప్పి ప్రతి గడపకి వెళ్ళినప్పుడు ఎక్కడ కూడా 100%లో ఈరోజు నేను చెప్తున్నాను, 100% మేము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికే ఓటు వేస్తాం. చిన్న పిల్లలతో సహా స్టార్ క్యాంపెయినర్స్ అంటే మేము ఎవరిని అడ్వర్టైజ్మెంట్లు కానీ లేకపోతే ప్రోమోస్ కానీ మేమేమి చేయట్లేదు. మా స్టార్ క్యాంపెయినర్స్ ప్రతి ఒక్క ఇంట్లో ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా ఇచ్చారు. ఈరోజు ఎక్కడ చూసినా కూడా జైలు పలుకుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారే మాకు సీఎం కావాలని. అలాగే గుంటూరు తూర్పులో మీరు చూసుకుంటే 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న మా నాన్నగారు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ, ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, ప్రజల సమస్యలు తీరుస్తూ నేనున్నాను అని చెప్పి ఒక భరోసా ఇచ్చారు. ఆ భరోసా, ఆ నమ్మకం ఈరోజు నా మీద చూపిస్తున్నారు. ఖచ్చితంగా అమ్మ, మీ నాన్నగారు చేసిన మంచి పనులే నీకు మేము ఓటేసి గెలిపిస్తామని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. దానికి చాలా సంతోషంగా ఉంది. ఒక నాయకుడు అంటే ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు నడవాలి. అది ప్రతిపక్షంలో ఉన్నా లేకపోతే మనం దీంట్లో ఉన్నా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉన్నారో అదేవిధంగా గుంటూరు తూర్పులో కూడా ముస్తఫా గారు ఎప్పుడు అందుబాటులో ఉన్నారు. ఇదన్నీ పాజిటివ్లు. ఇవన్నీ ఖచ్చితంగా మరి డెవలప్మెంట్ అంటే ఎక్కడో డెవలప్మెంట్ అంటే రోడ్లు, డ్రైన్లే కాదు. డెవలప్మెంట్ అంటే ఒక కుటుంబం డెవలప్మెంట్ చెందాలన్నా కూడా అది కూడా డెవలప్మెంట్ అంటారు. ఏ విధంగా డెవలప్ చెందారంటే వాళ్ళకి సంక్షేమ పథకాలు అంటే చదువు, విద్య, వైద్యం ఇచ్చి ఒక కుటుంబాన్ని డెవలప్ చేశారు. ఇవన్నీ అయితే రానున్న రోజుల్లో ఇంకా మంచి సంక్షేమ పథకాలు ఇచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజలకు ఇంకా అందుబాటులో ఉండే విధంగా, ప్రజలకు ఎప్పుడూ చేరువుగా ఉండే విధంగా మేనిఫెస్టో అనేది రూపకల్పన చేస్తున్నాము. ఖచ్చితంగా గుంటూరు ఈస్ట్లో వైఎస్ఆర్సీపీ జెండా భారీ మెజార్టీతో గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఒక గిఫ్ట్గా ఇస్తాం. అలాగే ఈ గెలుపు అనేది ప్రజలందరిది గెలుపు. జగన్మోహన్ రెడ్డి గారి వైపు ప్రజానికం ఉన్నారు, ప్రజలందరూ తోడున్నారు. ఇవన్నీ
ఇవన్నీ కలుపుకొని మరి ప్రతి ఒక్కళ్ళు ఓటు రూపంలో వాళ్ళ ప్రేమ ఆప్యాయత చూపిస్తారు. మే 13వ తారీఖున జరిగే ఓటర్కి ప్రతి ఒక్కళ్ళు హాజరు కావాల్సిందిగా, ప్రతి ఒక్కళ్ళు ఓటు వేసి మీ హక్కుని ప్రజలకి మీ హక్కును వినియోగించుకోవాలి. ఎందుకనంటే ఓటు వేస్తేనే మనం అడగగలము, ఓటు వేస్తేనే మనం 5 సంవత్సరాలు మనం వాళ్ళ వెంటే వాళ్ళ ఏ పనైనా చేయించుకోగలము. అదే వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే ప్రజలకి ఎప్పుడు చేరువయ్యే పార్టీ. ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకొని మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ గుంటూరు తూర్పు ప్రజలందరికీ వైఎస్ఆర్సీపీ తరపున నేను క్యాండిడేట్ని, మీరందరూ ఆశీర్వదించండి. మీ అండదండలు ఆశీర్వాదాలు కావాలి. గుంటూరు ఈస్ట్ వైఎస్ఆర్సీపీకి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మే 13వ తారీఖున భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను. 3 వెళ్ళారండి, దాని గురించి ఇచ్చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మా పార్టీ బలమే మా కార్యకర్తలు, మా నాయకులు. ఇప్పుడు జెండా మోయిన వాళ్ళకి దాని విలువ తెలియదు, అందుకోసం వాళ్ళకి నైతిక విలువలు లేవు. ఏ విషయాన్ని అనంటే వాళ్ళకి ఎప్పుడు వెన్నంటే ఉండే ముస్తఫా గారిని వాళ్ళు మోసం చేశారు, పార్టీకి మోసం చేశారు. ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. వాళ్ళ వల్ల ఒక్క ఓటు కూడా పడదు. ఈరోజు మీరు చూసుకుంటే వాళ్ళతో పాటు ఒక క్యాడర్ కూడా వెళ్ళలేదంటే దాన్ని బట్టే అర్థమవుతుంది వాళ్ళకి ఎలాంటి విలువ ఉంది పార్టీలో అనేది, ఎలాంటి విలువ ఉందనేది ప్రజల్లో. ఎందుకంటే పనులు చేయించుకోలేకపోయారు, అదేవిధంగా ప్రజల దగ్గర అవినీతి చేస్తున్నారని చెప్పి ఎమ్మెల్యే గారు వాళ్ళని దూరం పెడితే దాని మీద కక్ష సాధింపులు చేసి ఈరోజు వాళ్ళు వెళ్ళడం జరిగింది. పార్టీలో గౌరవం దక్కట్లేదనే మాట వాళ్ళు చెప్తున్నారు. అది అవాస్తవం. ఎందుకంటే దక్కకపోతే ఇంతమంది నాయకులు కానీ కార్యకర్తలు ఎందుకు ఉంటారు? మా దగ్గర ఉన్న కార్యకర్తలు నాయకులు దాదాపుగా 2500 మంది ఉన్నారు. ఇవన్నీ మీరు ఒక్కసారి చూసుకోండి. ఆ 3 వెళ్ళినంత మాత్రాన పార్టీకి నష్టం ఏమీ లేదు, అలాగే ప్రజలకు ఏం నష్టం లేదు. ప్రజలకి మేము అందుబాటులో ఉంటాం, ప్రజలకి మేము తోడుంటాం. మా క్యాడర్ ఉంది, మా నాయకులు ఉన్నారు, మా కార్యకర్తలు ఉన్నారు, మా ప్రజలు ఉన్నారు. ఎవరు ఈ కార్పొరేటర్లు వెళ్ళినంత మాత్రాన ఏ విధమైన నష్టం ఏమీ లేదండి. ప్రజలకి అది అర్థమవుతుంది. ప్రజలకి బుద్ధి చెప్పే వాళ్ళకి బుద్ధి చెప్పడానికి ఖచ్చితంగా ప్రజలందరూ ఓటు వేస్తారు. స్థానిక 15వ వార్డులో నూరి ఫాతిమా గారిది ఎలక్షన్ క్యాంపెయినింగ్ స్టార్ట్ అయింది. మీరు చూసుకున్నట్టయితే గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో కనీసం వాళ్ళు కనిపించింది కూడా లేదు. ఈరోజు మేము కానీ ముస్తఫా గారు కానీ నూరి ఫాతిమా గారు కానీ ధైర్యంగా వెళ్ళగలుగుతున్నాం. ఈరోజు వైసీపీ క్యాడర్ అని చెప్పుకునే మేము ప్రతి ఒక్కళ్ళం చాలా గర్వంగా తిరగలుగుతున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో వాళ్ళు ఈ జన్మభూమి కమిటీలు పెట్టి అవినీతికే వాళ్ళ ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వం చూసుకున్నట్టయితే మనం వాలంటరీ వ్యవస్థ కానీ గృహసారథుల వ్యవస్థ కానీ ప్రతి ఒక్కళ్ళు వైసీపీ క్యాడర్ మొత్తం అందుబాటులో ఉంది. కాబట్టి ఈరోజు మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మేము హాయిగా తిరగలుగుతున్నాం. ఈ 15వ వార్డులో నుంచి ప్రతిసారిలాగే ఆనవాయితీ ప్రకారం 2014లో 2019లో మొన్న కార్పొరేషన్ ఎలక్షన్లో రేపు 2024లో భారీ మెజార్టీ తెస్తాము. దీన్ని ఎవరు ఆపలేరు. నూరి ఫాతిమా గారు టికెట్ అనౌన్స్ చేసిన రోజే గుంటూరు ఈస్ట్ విజయం మేము కన్ఫర్మ్ చేసుకున్నాం. దాంట్లో మా పాత్రగా మా వార్డు నుంచి ప్రతిసారి నుంచి సంగడగుంట 15వ వార్డు నుంచి మెజార్టీ తెచ్చే విధంగా ఈసారి భారీ మెజార్టీ తెస్తాం కన్ఫర్మ్. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ సాయికృష్ణ నగర్ స్థానిక సాయికృష్ణ నగర్లో 1,88 లక్షల రూపాయలకి సైడ్ డ్రైన్స్ ప్లస్ వెట్ మిక్స్ రోడ్లు అన్నీ శాంక్షన్ అయి ఉన్నాయండి. ఎలక్షన్ టైం ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఆల్రెడీ వర్క్ ఇప్పుడు కూడా జరుగుతుంది. మేము చెప్పే ప్రభుత్వం చేసే ప్రభుత్వం కానీ వాళ్ళలాగా చెప్పి చేయకుండా ఉండే ప్రభుత్వం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు లాగే వైసీపీలో ఉన్న ప్రతి కార్యకర్త డిసిప్లిన్గానే ఉంటారు. మీరు అసలు ఇంకా మమ్మల్ని అడగక్కర్లండి, ప్రజల దగ్గరికి వెళ్ళండి. ఆల్రెడీ సాయికృష్ణ నగర్ 10 లైన్లు ఉన్నాయి. మీరు చూసుకున్నట్టయితే 9వ లైన్ 8వ లైన్ 7వ లైన్ అటు నుంచి వర్క్ స్టార్ట్ అయిందనమాట. ఇట్లా మొత్తం కట్టుకుంటూ వస్తున్నారు. 1,88 లక్షల రూపాయలు ఎక్కడైతే అభివృద్ధి జరగకుండా వాళ్ళకి డబ్బులు ఉన్న వాళ్ళకి వీళ్ళకి చేసేవాళ్ళు టీడీపీ గవర్నమెంట్ అండి, పేదలకు చేసేవాళ్ళు వైసీపీ గవర్నమెంట్. 5 సంవత్సరాల్లో మేము ఏం చేసామంటే మేము పేదలకే అందుబాటులో ఉన్నాం. 70% ఓటింగ్ ఉన్న పేదల మొత్తానికి 70% ప్రతి ఒక్కరు నీడ్స్ అన్నీ చేశారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ రేపు మళ్ళీ వచ్చింది. అదేవిధంగా మేమందరం కూడా ఆయన అభివృద్ధి ఏమండి ఘనమైన మెజారిటీ గుంటూరు ఈస్ట్లోనే ఎప్పుడు మెజార్టీ వచ్చే దాంట్లో 15వ వార్డు మా సంగడగుట్ట మా మెజార్టీ ఉండిద్ది. రేపు కూడా అన్ని వార్డులతో పోలిస్తే ఘనమైన మెజార్టీ, భారీ మెజార్టీ. ఎందుకంటే టీడీపీ క్యాడర్ ఇక్కడ లేరండి పాపం. వాళ్ళు నూరి ఫాతిమా గారు ఇచ్చినప్పుడే వాళ్ళందరూ వచ్చి వైసీపీలో చేరుతున్నారు. ఏదో ఒకళ్ళిద్దరు వాళ్ళు ప్రలోభ పెట్టి తీసుకెళ్ళటమే తప్ప మిగతా వాళ్ళందరూ వైసీపీలో ఉన్నారు. ఇక మెజార్టీ ఉండి మా క్యాడర్ ఓట్లు వేస్తే చాలు ఇంకా బ్యాలెట్ బాక్సులు బద్దలైపోతే 2024 సునామీ వచ్చింది. నూరి ఫాతిమా గారు ఘన విజయంతో